నెక్స్ట్ నెక్స్ట్ సరే ఈవెంట్సే లేవు, ఈవెంట్సే బంద్ అయినాయి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏమి ఇంక ఇంట్లోనే కూర్చోవాలి, ఏం చేయలేం. జాబులు చేయాలన్నా అలవాటు లేదు. ఇంకా బయటికి రావాలన్నా ఏముంటే బయటకు వస్తాం, బయటకు వచ్చి ఎక్కడ ఉండాలి, ఇంకా లేకపోతే ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండాల్సిందే. ఇంకా బయట ఉండకుండా ఇంకా ఇంట్లో వెళ్ళి ఇంట్లోనే ఉండాల్సిందే. ఓకే. సో ఇంకోటి మన ఫ్యామిలీ తర్వాత ఇంకొంతమంది మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ అండ్ మోస్ట్ సపోర్టివ్ పర్సన్స్ కొంతమంది మన లైఫ్లో ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లో? నయాజ్ అని అన్న, ఫోటోగ్రాఫర్ అన్న, న్యూ రెయిన్బో స్టూడియో, మంచి సపోర్ట్ నాకు. ఇంకోటి మా బాబాయ్ మనోజ్, ఫుల్ సపోర్ట్. ఏదైనా చేయని వెనకాల నుంచి సపోర్ట్ ఇస్తారు. ముందు నువ్వు చేయి, నేను చేయకపోయినా వాళ్ళే ముందు ఇది చేయి అది చేయి, చేస్తేనే కదా వస్తాయి వస్తాయి. మా బాబాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రజెంట్. అయితే ఫ్యామిలీ వాళ్ళ డిస్టర్బెన్స్, నాకెందుకు చేయాలి, అమ్మాయికి ఎందుకు చేయాలి, అది చేయాలని చాలామంది చాలా మాట్లాడారు మా బాబాయ్ గురించి. కానీ అన్నిటికీ మేము గమ్మననే ఉన్నాను. నేనైతే అడ్జస్ట్ అయ్యే ప్రతిదానికి తట్టుకొని అన్ని మాటలకి గమ్మునని. ఇంకా అన్నోళ్ళే సపోర్ట్ ఎక్కువ. బాబాయ్ లేని పరిస్థితులు ఇంకా అన్న వాళ్ళు చూసుకుంటారు. మిస్ అవుతూ ఉంటాం అనమాట, ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటాం. గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా గుర్తొస్తుంది. ఇంకా అందరు పక్కన వాళ్ళు చూస్తే నాకు గుర్తొస్తుంది, అబ్బా మా ఫ్యామిలీతో ఎట్లా తిరగాలి, మా ఫ్యామిలీతో ఎట్లా ఉంటే బాగుంది కదా అని. డాడీ మంచిగా ఉంటే అన్ని బాగానే ఉండు, డాడీ అసలు మాట వినట్లేదు అసలు. ఇప్పటికి కాల్ చేస్తా, డాడీ కూడా చేసారు, ఇందాక చేశారు బాగాలేదంట అంటే ఇంకా మాట్లాడాను, వస్తున్నా అని చెప్పాను. అంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు అన్నావు డబ్బుకే మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ మనీ. సో లైఫ్లో మనీ అంటే ఏంటి? అంటే మనీ అంటే ఏం చేసినా మనీ కోసమే చేయాలి. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ మనీయే. ఎక్కడ బయటికి రావాలి, ఏం చేయాలన్నా మనీయే మెయిన్. ఇంపార్టెంట్ అయితే మనీయే. ఏం చేయాలన్నా ఏది చేయాలన్నా, మనం తినాలన్నా తినకూడదన్నా అన్ని మనీ గురించి. మనీయే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి మనీని చూసే ఎవరైనా దగ్గరకు వస్తారు, మనీని చూసే ఎవరైనా మాట్లాడుతున్నారు ఇప్పుడైతే. ఇంకోటి మనం చూస్తూ ఉంటాము, డాన్సెస్ అంటే నార్మల్గా కొంతమంది ఏమనుకుంటారు అంటారే ఫుల్ తాగి డాన్స్ చేస్తున్నారు అంటారు. కానీ అక్కడ ఎవరో కొంతమంది, అందరైతే ఎవ్వరు తాగరు. మీరు? నాకు ఇంతవరకు అసలు థమ్స్అప్ ప్రామిస్ గా డాన్స్ మీద ఒట్టు, అసలు నేను ఇంతవరకు అయితే ఏం తాగలేదు. థమ్స్అప్ మించి అసలు ఏం తాగలేదు. పక్కన డాన్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. వైన్ తాగు, వీజర్ తాగు అంటారు కానీ నేను ఇంతవరకు అసలు ఏం టచ్ చేయలేదు. ఓన్లీ థమ్స్అప్, కూల్ డ్రింక్స్ వరకే తాగిన, ఇంతవరకు అసలు ఏం టచ్ చేయలేదు. ఏం టచ్ చేయలేదు అసలు. అంటే అందరూ ఒట్టే అంటే అరే ప్రామిస్ మీరేమో డాన్స్ మీద ఒట్టు. డాన్స్ అంటే ఏంది చెప్పండి అసలు ఒకసారి. నీ లైఫ్ లో డాన్స్ అంటే ఏంది అసలు? డాన్స్ అంటే అదొక కళ, అది అందరికి రాదు, వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవడమే కానీ అసలు ఎవరికి రాదు. డాన్స్ అంటే అది ఒక కళ. డాన్స్ అంటే ఒక కళ, అందరికీ రాదు, అది అందరికీ ఆ మూమెంట్స్ చేయలేము అంతే. డాన్స్ అంటే ఒక కళ. సో నెల్లూరు కాకుండా కూడా ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోయినా నీకు ఫ్యాన్స్ ఉన్నారు. సో మాకన్నా ఉన్నారో లేదో కానీ నీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఒప్పుకున్నావు కదా. సో నీ ఫ్యాన్స్కి చెప్పాలి అంటే మన ఛానల్ త్రూలా ఏం చెప్తాను? నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ వాళ్ళ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు సపోర్ట్, వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంత దాకా వచ్చాను. నేను వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఇంకోటి నాకు ఒక ప్రామిస్ చేయాలి. చెప్పండి. చేస్తావా? చేస్తాను. నాకు డాన్స్ నేర్పిస్తాను ఖచ్చితంగా. మీరు నెల్లూరు రండి, మీకు డాన్స్ నేర్పిస్తాను. నన్ను కూడా ఈవెంట్లో తీసుకెళ్తాను. అబ్బాయిలకి ఈవెంట్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ అబ్బాయిలే ఎక్కువ కష్టపడతారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మాయిలు, ఒకప్పుడు అయితే అబ్బాయిలే ఎక్కువ డాన్స్, కానీ వాళ్ళకి పేమెంట్లు రావు, పేమెంట్ తక్కువ, వాళ్ళ కష్టాలే వేరు అసలు. అంతేనా? నిజం. అమ్మాయి అంటే అమ్మాయి ఫిగర్ ని బట్టి అమ్మాయి డాన్స్ వచ్చినా రాకపోయినా ఇంకా అమ్మాయిగా మంచిగా ఉంటది, దానివల్ల అంతే. అబ్బాయిలు ఎంత కష్టపడినా, ఎంత చించుకొని వేసినా వాళ్ళకి చెయ్యరు కానీ కాలేరు కానీ వాళ్ళకి మాత్రం పేమెంట్లు రావు. వాళ్ళకి 1000 రూపీస్ ఇప్పుడు. ఒకప్పుడు ఇంకా ఎంత ఉండేటో అబ్బాయిలు. మాకు 6000 7000 అలా ఉంటాయి. 6000? అబ్బాయికి 1000 1500. అబ్బాయిలు చాలా కష్టపడతారు మాకంటే. కంటిన్యూ ఒక అమ్మాయి లీడ్ వేస్తుంటే సైడ్ వేయాలి, ఇంకొక అమ్మాయి లీడ్ వేస్తుంటే ఖచ్చితంగా సైడ్ వేయాలి. అబ్బాయిలు డాన్స్ నేర్చుకున్న 1500 కోసం ఏమి కొట్టుకోవాలి, చేతులు కాళ్ళు. పాపం వాళ్ళు ఫ్యామిలీని పోషించుకోవాలని వాళ్ళు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ అబ్బాయిలు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. లీడ్లో ఎవరికి సపోర్ట్, అసలు నెల్లూరు వాళ్ళనే సపోర్ట్ చేయట్లేదు, మరి ఏమో నాకైతే తెలియట్లేదు. నెల్లూరు వాళ్ళనే తొక్కేస్తున్నారు ఇండస్ట్రీ.
సో బాగా అనిపిస్తుంది అంట. బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది నాకు. ఏదో రోజు టైం వస్తుంది మా నెల్లూరు వాళ్ళకి, నిజం దానికోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం నెల్లూరు వాళ్ళందరూ. మేము తిరిగి కొడతామంటాం అంతే. ఇంకో డాన్స్ పరంగా చార్జెస్ అమౌంట్ ఉంటాయా, లేకపోతే ఎక్స్పెక్ట్ ఉంటాయి కదా డాన్స్లలో కూడా? మన ఇష్టం, మన కాస్ట్యూమ్ మన ఇష్టం, వాళ్ళు చెప్పేంత ఏం లేదు, మన ఇష్టం. నేను వెస్టర్న్ క్రాప్ టాప్స్ 2 వేస్తాను, ఏం లేదు నా వరకు అయితే. అంటే నార్మల్ మనం చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్ కూడా, అంటే వాళ్ళు సపరేట్ ఉంటారు, వాళ్ళు సపరేట్, మోడలింగ్ అదంతా సపరేట్, డాన్సులు అదంతా ఏం లేదు. అంటే ఎవరికి సపరేట్ వాళ్ళు ఇది మేము ఇది చేయాలి అది చేయాలి వాళ్ళు 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 చూసుకుంటారు అంతే. కానీ అందరూ అయితే అలాగే కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కాస్ట్యూమ్ విషయంలో కానీ డాన్స్ వరకు ఇలా ఆర్గనైజర్ చెప్తారు అంతే, ఈ సాంగ్ ఇలా సాంగ్. డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం వాళ్ళు చెప్పరు. లేదా క్రాప్ టాప్ అయినా లేదా వెస్ట్రన్ అయినా వేసుకుని అంటారు కానీ ఏం చెప్పరు. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంతే. అంతే అంట. అంతే. జనాలు ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది మనం చూడాలి, మన ఫాలోయింగ్ రావాలి అని అంటే చూపించుకోవాలి. లేదంటే మనకి ఇది చాలరా, మనం ఇంత చాలు అని అనుకుంటే మన ఇష్టం. రెండిట్లా నువ్వు ఏ టైపు? నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నాకు వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఫాలోయింగ్ రావాలి, నేను అది చూపించుకోవాలి ఇది చూపించుకోవాలని నేను ఉండను. నాకు నచ్చినట్టు నేను వేసుకుంటాను. నాకు నచ్చితేనే ఏదైనా కొనుక్కుంటా కానీ తీసుకుంటాను కానీ. సూపరా, నచ్చినట్టు వదుకుతా. ఒక్కరు చెప్పినట్టయితే నేను అనేసి మా బాబాయ్ మాట కూడా నేను విన్నాను. అంతే, నచ్చినట్టు నచ్చినట్టే ఉంటాను. నచ్చినట్టు నాకు ఏదనిపిస్తుంది అదేనే చేస్తా. ఎక్కడో చిన్న ఫ్యామిలీలో బట్టి ఇన్ని స్ట్రగుల్స్ చేసుకుంటూ ఒక డాన్సర్ అయినావు, ఒక ఫేమ్ సంపాదించుకున్నావు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు. అంటే ఇవన్నీ నీ లైఫ్ పాత్ చూస్తూ ఉంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ పాత్ చూస్తూ ఉంటే, ఒక్కొక్కసారి మీకు ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నవ్వు ఎక్కడో అమ్మ వదిలిపెట్టిపోయిన తర్వాత నాన్న సరిగా పట్టించుకోక 19 ఇయర్స్కే ఈ స్థాయిలో వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే, ఒక డాన్సర్గా అయ్యి అవమానాలు మోచి ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉండి ఒక్కదానివే కష్టపడి, జ్వరం వచ్చినా ఫీవర్ వచ్చినా కాలు ఇరిగినా చేతులు ఇరిగినా ఒక్కదానివి కష్టపడి ఈరోజు మన క్యూబ్ టీవీ స్టూడియోలో నువ్వు కూర్చున్నావు. సో ఈ లైఫ్ పాత్ అంతా చూస్తూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా, ఇంకా మంచి పొజిషన్లోకి రావాలని ఇప్పటికీ అనుకుంటున్నాను. ఇంకా ఆ లైఫ్ వద్దు, ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంకా నేను మంచిగా ఉండాలి. అందరూ ఊర్లో వాళ్ళు ఇంటికి వెళ్తే నా ముందు ఒక మాట, నేను వెళ్ళాక ఒక మాట మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఆ పిల్ల ఇది అన్ని మాట్లాడేటట్టు నేను ఉండాలి. సో మరి మాటిస్తున్నావు, పక్కా మాటిస్తున్నా. వాళ్ళందరూ ఒకప్పుడు అన్న మాటలు ఇప్పుడు పర్వాలేదు, ఆ పిల్ల సూపర్, మొగోళ్ళ బతుకుతుంది, మొగోళ్ళ ఆ మాట రావాలి నాకు. దానికోసం ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నా, ఎప్పటికైనా ఫైటింగ్ చేస్తూనే ఉంటా ఆ పేరు కోసం. సూపర్. అంటే నా ఒక్కరికి మాటిస్తలేవు, అందరికి లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు మాకు, వాళ్ళందరికి మాటిస్తున్నాను. అందరికి మాటిస్తున్నాను, పక్క సక్సెస్ అవుతుంది. అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడనే స్టూడియోలో కూర్చొని నాకే ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ ఖచ్చితంగా. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా చివరిగా వ్యూవర్స్ కి, చూసే జనాలకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, అందరు ఇంకా మంచి సపోర్ట్